దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. హల్లెలూయా. దేవుడు ఇస్తున్న సాక్ష్యం, యోబును గురించి దేవుడిస్తున్న సాక్ష్యం. ఏమిటి సాక్ష్యము అని చెప్పనంటే, యోబు వంటి వాడు భూమి మీద మరొకడు లేడు అని చెప్పనని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎవరికి ప్రాముఖ్యంగా ఈ మాట చెబుతున్నాడు అని చెప్పనంటే, భూమి మీద అటు ఇటు తిరుగులాడుతున్న అపవాదికి ఈ మాటలు చెబుతున్నాడు. భూమి మీద అపవాది అటు ఇటు తిరుగులాడుతూ ఏం చేస్తున్నాడు? ఇందాక మనం చదువుకున్నాం కదా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవని మృంగుదునా అని చెప్పనని వాక్యంలో రాయబడి ఉంది కదా. అక్షరాల అదే పని చేస్తున్నాడు అపవాది. అందుకే దేవుడు అడిగిన మాటకి అపవాది ఇస్తున్న సమాధానం, నేను ఇటు అటు తిరుగుచున్నాను. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు కదా, నా సేవకుడైన యోబును చూసావా? నా సేవకుడైన యోబును చూసావా? అలా చెప్పినప్పుడు అపవాది చెబుతున్న మాట, దేవుడిస్తున్న సాక్ష్యం ఏమిటి అంటే, ఇతని వంటి వాడు భూమి మీద మరొకడు లేడు అని చెప్పేసి చెబుతూ, ఇతను ఎలాంటి వాడు? యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పనని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే అపవాది చెబుతున్న మాట, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. అపవాది యోబు గురించి ఇస్తున్న సాక్ష్యం. అపవాది యోబు గురించి ఇస్తున్న సాక్ష్యం. యోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు అని చెప్పనంటే, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేతనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే యోబు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అలాగే యోబు దేవుని చేత కాపాడబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే అపవాది యోబుని ముట్టాలి అని అనుకున్నాడు, కానీ ముట్టడానికి అవకాశం ఇవ్వలేదు. ఎవరు అవకాశం ఇవ్వలేదు? దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పనంటే, యోబు యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, భూమంతట్లో కూడా యోబు వంటి వాడు దేవునికి మరొకడు కనిపించలా. ఎలాంటి వాడుగా యోబు జీవిస్తున్నాడు? దేవుడిస్తున్న సాక్ష్యం, అతడు యథార్థవర్తనుడు, అతడు న్యాయవంతుడు, అతడు దేవుని అందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మనం కూడా దేవుని కాపుదలను కోరుకుంటూ ఉంటాం. దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటూ ఉంటాం, ఆశీర్వదించాలి అని కోరుకుంటూ ఉంటాం. అయితే దేవుడు మనల్ని దీవించటానికి, ఆశీర్వదించటానికి, అనుక్షణం దేవుడు మనల్ని కాపాడటానికి యోబు వంటి జీవితం మనలో ఉందా అనే తప్పనిసరిగా మనం పరీక్షించుకోవాలి. ఎందు గురించి అంటే, దేవుడు వారిని ఆశీర్వదించాడు, వీరిని దీవించాడు అనే మాట చాలా తేలిగ్గా మనం వాడేస్తూ ఉంటాము. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు, ఒక వ్యక్తిని ఎందుకు కాపాడుతున్నాడు, ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు క్షేమాన్ని కలుగు చేస్తున్నాడు, ఒక వ్యక్తి యొక్క కష్టార్జితాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అనేదాన్ని మనము గమనించేవారుగా ఉండాలి. కేవలం మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే సరిపోదు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా
మన జీవితము, మన సాక్ష్యము, మన నడవడిక, మన క్రియలు ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఒక వ్యక్తి క్రియల యొక్క మరి ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు కూడా సంతోషపడుతూ ఉంటాడు. అయితే మంచి ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడానికి సంతోషపడుతూ ఉంటాడు. కానీ మంచి ప్రతిఫలము దేవుడు ఇవ్వాలి అని చెప్పనంటే మంచి ప్రవర్తన మనలో ఉండాలిగా. యోబు చుట్టూ, యోబు గృహము చుట్టూ, యోబు కలిగిన సమస్తము చుట్టూ దేవుడు ఏం వేశాడు? కంచె వేశాడు. అపవాది ముట్టడానికి వీలు లేకుండా అయిపోయింది. దేవుని వాక్యం హెచ్చరిస్తున్న మాట, యువర్ ఎనిమీ ద డెవిల్ ఈస్ ప్రోలింగ్ లైక్ ఏ రోరింగ్ లయన్ లుకింగ్ ఫర్ సమ్వన్ టు డివోర్. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమోలే ఎవరిని మృంగుదునా అని చెప్పనని భూమి అంతటా కూడా అటు ఇటు తిరుగుతున్నాడు అని చెప్పిన వాక్యం రాయబడి ఉంది. అటు ఇటు తిరుగుతున్నాడు సరే, కానీ మనకు దేవుని కాపుదల ఉందా? మనకు దేవుని కాపుదల ఉందా? ఇందా మనం చదువుకున్న కీర్తనలో కూడా ఎప్పుడు దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు అని చెప్పనని రాయబడి ఉంది. అపవాది ఎప్పుడూ కూడా మనల్ని బాధపరచాలని, మనల్ని గాయపరచాలని, అలాగే మనకు శోధనలు కలుగజేయాలని, సమస్యలను కలుగజేయాలని, మనల్ని మరణంలోకి నడిపించాలని, అలాగే మనల్ని విశ్వాసహీనులుగా, విశ్వాస భ్రష్టులుగా చేయాలని, చివరికి నాశనము చేయాలని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. అయితే మనము అవకాశం ఇస్తున్నామా? మనము అవకాశం ఇస్తున్నామా? యెహోషాపాతు అని ఒక అద్భుతమైన రాజు ఉన్నాడు. ఈ రాజు దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. యెహోషాపాతు అనే రాజు దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. అయితే యెహోషాపాతు చేసిన పొరపాటు ఏమిటంటే తన బిడ్డ విషయంలో, సంబంధాన్ని కలుపుకునే విషయంలో ఆహాబు అనే రాజుతోటి, ఆహాబు ఎలాంటి వాడు? దేవుని దృష్టికి బహు దుర్మార్గుడుగా ఉన్నవాడు, దేవుని దృష్టికి నీచమైన క్రియలు, హేయమైన క్రియలు, అసహ్యమైన క్రియలు, అన్యాయమైన క్రియలు చేస్తున్నవాడు. అలాంటి వానితో సంబంధాన్ని కలుపుకున్నాడు. అర్థమవుతుందా? యెహోషాపాతేమో దేవుని యందల భయభక్తులు కలిగిన వాడు, కానీ సంబంధాన్ని ఎవరితో కలుపుకున్నాడు? ఎవరైతే దేవుని ఉగ్రతకు సమీపంగా ఉన్నారో, ఎవరైతే దేవుని ఆగ్రహానికి లోను కాబోతున్నారో, ఎవరైతే దేవుని దృష్టికి మరి బహు దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నారో అలాంటి వారితో వియ్యమొందాడు. అపవాదికి ఇలాగే మనం అవకాశం ఇస్తూ ఉంటాం మన జీవితంలో కూడా. అపవాది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డల్ని ఎలాగా బాధ పెట్టాలి, దేవుని బిడ్డల్ని ఎలాగ దుఃఖపరచాలి, దేవుని బిడ్డల జీవితంలో ఎలాగ శోధనలు సృష్టించాలి, దేవుని బిడ్డల జీవితంలో ఎలాగా మరి ఇబ్బందులు కలుగు చేయాలి, ఎలాగ వారిని మరి కృంగదీయాలి అని చెప్పనని ఎప్పటికప్పుడు వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు మనమే అవకాశం ఇస్తున్న వారుగా ఉంటాం. ఇప్పుడు అవకాశం ఎవరిచ్చారు అని చెప్పనంటే యెహోషాపాతు అవకాశం ఇచ్చాడు. ఎవరికి అవకాశం ఇచ్చాడు? అపవాదికి అవకాశం ఇచ్చాడు. ఎలా అవకాశం ఇచ్చాడు? ఒక సంబంధము కలుపుకునే విషయంలో. ఎవరికైతే దేవుడు ఇవ్వద్దన్నాడో అలాంటి వ్యక్తికి ఇస్తున్నాడు తన బిడ్డని. ఈరోజు ఎంతమంది లేరండి వివాహం విషయంలో ముఖ్యంగా ఎన్నో పొరపాట్లు. ఎంతో అమూల్యమైంది వివాహ బంధం అనేది. ఇది 1 సంవత్సరమో 2 సంవత్సరాలతో అయిపోయేది కాదు, కానీ జీవితాంతము కూడా ఉండవలసింది. అలాంటి ప్రాముఖ్యమైన వివాహం విషయంలో ఎంతోమంది తప్పటడుగులు వేస్తూ వారి జీవితంలోకి కోరి కష్టాలు, వారి జీవితంలోనికి కోరి శోధనలు, వారి జీవితంలోనికి కోరి సమస్యలు, వారి జీవితంలోనికి కోరి మరి భయంకరమైన మరి పరిస్థితుల్ని ఆహ్వానిస్తున్న వారిగా ఉంటున్నారు. ఎంతోమంది దుఃఖపడుతూ మరి కాల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. నా భర్త ఇలా ఉన్నాడు, నా భార్య ఇలాగా ఉంది అని చెప్పని బాధపడుతూ ఉంటారు. కారణం ఏమిటి అని చెప్పనంటే కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎందుకు లేదు? అపవాదికి చోటు ఇచ్చారు. అపవాదికి చోటు ఎక్కడి నుండి వచ్చింది? మనము తెరిచిన తలుపుల వలన. ఏమిటండి అపవాదికి చోటు ఎలా వచ్చింది? మనము తెరిచిన తలుపుల వలన. మన అవిధేయతే అపవాదికి ఏం చేస్తుంది? తలుపులు తెరుస్తుంది. అలా తలుపులు తెరిచినప్పుడు అపవాది మన జీవితంలోనికి ఎంటర్ అవుతాడు, మన కుటుంబాల్లోకి ఎంటర్ అవుతాడు.
ఎప్పుడైతే మన జీవితంలోనికి అపవాది వస్తాడో ఇక ఆ జీవితంలో దుఃఖమే, ఆ జీవితంలో శోధనే, ఆ జీవితంలో వేదనే, ఆ జీవితంలో మరి ఎంతో బాధే. అర్థమవుతుందా అండి? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది. ఆహాబు ఒకానొక సమయంలో మరి యుద్ధానికి బయలుదేరాలి అని చెప్పి అనుకున్నప్పుడు యెహోషాపాతు కూడా ఆహాబుకి సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. యెహోషాపాతు ఎవరు? దేవుని యందలి భయభక్తులు కలిగిన వ్యక్తి. ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నాడు? దేవుని యందలి భయభక్తులు లేని వ్యక్తికి సహాయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాడు. దేవుని కోపాన్ని రేపే వ్యక్తికి సహాయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాడు. యెహోషాపాతు అడుగుతున్నాడు కదా, దేవుని ప్రవక్తలు ఎవరన్నా ఉన్నారా అని చెప్పినప్పుడు ఆహాబు తన దగ్గర ఉన్న అబద్ధ ప్రవక్తల చేత ప్రవచనాలు చెప్పిస్తున్నాడు. యెహోషాపాతుకి అర్థమైంది. ఏమని అర్థమైంది? వీళ్ళు సరైన ప్రవక్తలు కాదు, సరైన ప్రవచనాలు ప్రవచించే ప్రవక్తలు కాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పనంటే, మరి రాజు ఏం చెబితే, రాజు ఫేవర్ కోరి, అంటే రాజు దగ్గర నుంచి మరి మేలు కోరి రాజుకి అనుకూలంగా ప్రవచనాలు చెప్పేవాళ్లే కానీ వీళ్ళు దేవుని ప్రవక్తలు కాదు, దేవుని దగ్గర నుంచి చెప్పే మాటలు కావివి అన్న విషయం యెహోషాపాతుకి అర్థమైంది. ఆ తర్వాత ఆహాబును అడుగుతున్నాడు కదా, ఇక్కడ దేవుని ప్రవక్త ఎవరు లేరా, ఒక్కళ్ళు కూడా లేరా అని చెప్పన్నప్పుడు ఆహాబు అంటున్నాడు, ఉన్నాడు, ఒక్కడున్నాడు. ఈ ఒక్కడు ఎప్పుడు కూడా నాకు అనుకూలంగా ప్రవచించడు, ఎప్పుడు కూడా నాకు ప్రతికూలంగానే ప్రవచిస్తాడు, ఎప్పుడు కూడా నాకు విరోధముగానే మాట్లాడతాడు, ఎప్పుడు కూడా నా గురించి కీడే చెబుతాడు కానీ ఎప్పుడు కూడా నా గురించి మేలు చెప్పడు, నేను ఆశీర్వదించబడతానని చెప్పడు, మరి నేను సంతోషం కలిగించే వార్తలు నాకు చెప్పడు అని చెప్పనని ఆహాబు చెబుతా ఉంటే యెహోషాపాతు అడుగుతున్నాడు, దేవుని ప్రవక్తను తీసుకురామని చెప్పనని అడిగినప్పుడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, మైకయా అని చెప్పనని. ఆ ప్రవక్తని పిలిపించినప్పుడు ఆ ప్రవక్త చెబుతున్నాడు, ఆహాబుని దేవుడు అతని జీవితాన్ని ముగించటానికి డిసైడ్ చేసేశాడు. ఆహాబును దేవుడు అతని జీవితాన్ని ముగించటానికి దేవుడు నిర్ణయించేశాడు. దేవుడు తన సభలో ఎవరు ఆహాబును చంపడానికి వెళతారు అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఉన్న ఒక అబద్ధపు పలికే దురాత్మ, ఆ దురాత్మ దేవుని పర్మిషన్ అడుగుతుందంట. ఏమని? నేను వెళతాను ప్రభువా, నేను వెళ్ళి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కదా ఆహాబు దగ్గర, ఆ అబద్ధ ప్రవక్తల్లో ఉండి నేను అబద్ధ ప్రవచనాలు చెప్పిస్తాను. దాన్ని బట్టి ఆహాబు ఏం చేస్తాడు? ఆ యుద్ధానికి వెళతాడు, ఆ యుద్ధంలో చిక్కుకుంటాడు, ఆ యుద్ధంలో చచ్చిపోతాడు. ఉన్న విషయం ఉన్నట్లుగా క్లియర్గా చెప్పాడు, కొండ బద్దలు కొట్టి చెప్పాడు దేవుని ప్రవక్త. ఏం చేయాలి యెహోషాపాతు కానీ ఆహాబు కానీ ఏం చేసి ఉండాల్సింది? వెంటనే దేవునికి భయపడాల్సింది, వెంటనే దేవునికి లోపడాల్సింది, వెంటనే దేవుని ఎదుట సాగిలపడాల్సింది. ఆహాబు అయితే తను చేసిన తప్పుని సరి చేసుకోవాల్సింది, యెహోషాపాతు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది. ఇద్దరూ ఆ పని చేయాల. ఏం పని చేయాలో ఆ పని చేయాల. ఆహాబు దేవుని మాటలు పట్టించుకోలేదు, యెహోషాపాతు కూడా దేవుని మాటలు పట్టించుకోలేదు. ఈరోజు మనలో ఎంతమంది అండి దేవుడిచ్చిన హెచ్చరికలు పట్టించుకునేవారు? ఎంతమంది అండి దేవుడిచ్చిన ఆ మాటలు, దేవుడిచ్చిన ఆ వాక్యము, దేవుడు చెప్పిన తన హృదయము దాని గురించి పట్టించుకునేవాళ్ళు, దాన్ని లక్ష్యం చేసేవాళ్ళు, దేవుని మాటకు విధేయత చూపించేవాళ్ళు ఎంతమంది? ఈరోజు వాక్యం వింటారు, చక్కగా ఉంది వాక్యం, హాయిగా ఉంది వాక్యం, అద్భుతంగా ఉంది వాక్యం అని చెప్పనని హాయిగా ఆ వాక్యాన్ని వినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఎంతమంది దేవుడిచ్చిన మాటకు, దేవుడిచ్చిన హెచ్చరికకు, దేవుడిచ్చిన గద్దింపుకు, దేవుడు చూపించిన మరి ఆ పరిస్థితికి లోబడేవారుగా ఉన్నారు, వారి జీవితాలని మార్చుకునేవారుగా ఉన్నారు, సరి చేసుకునేవారుగా ఉన్నారు. ఇలాంటి అవకాశాల గురించే అపవాది ఎప్పుడు కూడా ఎదురు చూస్తాడు. ఆహాబు యుద్ధానికి బయలుదేరాడు, ఆహాబుతో పాటు యెహోషాపాతు కూడా యుద్ధానికి బయలుదేరాడు. ఆహాబు అంటున్నాడు కదా, నా డ్రెస్ నువ్వు వేసుకో అని చెప్పి అన్నప్పుడు అప్పుడన్నా యెహోషాపాతుకు అర్థం కావాలిగా, ఆహాబుది ఎంత కుటిలమైన మనసు అన్నది అప్పటికన్నా అర్థమై ఉండాలిగా ఆహాబుకి, యెహోషాపాతుకి. అప్పటికి కూడా అర్థం కాల యెహోషాపాతుకి. ఆహాబు డ్రెస్ తాను వేసుకున్నాడు. ఆహాబు ఉద్దేశం ఏంటి అంటే ఎవరన్నా తన మీద విల్లెక్కు పెట్టాలని చెప్పి అన్నప్పుడు ఆ డ్రెస్ వేరే వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద విల్లెక్కు పెడతారు, వాళ్ళని చంపేస్తారని చెప్పని ఆహాబు ఆలోచిస్తున్నాడు. కానీ యెహోషాపాతు దాన్ని
గ్రహించకుండా అలాగే యుద్ధ భూమికి వెళ్ళాడు. యెహోషాపాతు వేసుకున్న డ్రెస్సును బట్టి యెహోషాపాతే ఆహాబు అని చెప్పి అనుకొని మరి వాళ్ళు శత్రువులు విల్లెక్కు పెట్టినప్పుడు ఆ బాణము యెహోషాపాతుకు తగలబోతున్నప్పుడు యెహోషాపాతు దేవుని వైపు చూశాడు. అదే యెహోషాపాతు చేసిన మంచి పని. యెహోషాపాతు ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో ఆ తగలవలసిన బాణము యెహోషాపాతుకు తగలకుండా అది ఎక్కడికి వెళ్ళింది? ఆహాబుకి వెళ్ళి గుచ్చుకుంది. ఆహాబు ఆ తర్వాత మరణించాడు, గాయపడ్డాడు. ఆ తర్వాత ఘోరంగా మరణించాడు. ప్రియ సహోదరి వింటున్నారా? ఇద్దరు కూడా దేవుడిచ్చిన హెచ్చరికల్ని, దేవుడిచ్చిన మాటల్ని నిర్లక్ష్యం చేశారు. అపవాది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అపవాది సంబంధులు చాలామందే ఉన్నారు ఈ లోకంలో. అయితే అవకాశం ఎవరివ్వాలి? మనము అవకాశం ఇవ్వాలి. మనము అవకాశం ఇస్తేనే అపవాది మనకు హాని చేయగలడు, అపవాది మనకు కీడు చేయగలడు, అపవాది మన జీవితాల్లో తుఫాను సృష్టించగలడు. అర్థమవుతుందా అండి? మనలో చాలామంది ఈ విధంగా అవకాశాలను ఇస్తున్నారు. యెహోషాపాతు ఏం చేసి ఉండాల్సింది? దేవుని యొక్క ప్రవక్త చెప్పినప్పుడు వెంటనే గనక అయ్యో దేవుడు హెచ్చరికిస్తున్నాడు అని చెప్పిన గనక ఆలోచించుండి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ ఏం చేశాడు? అడుగులు ముందుకేశాడు. అయినప్పటికీ కూడా యెహోషాపాతు ప్రవర్తన మంచిదవడం వలన ఆ యుద్ధ భూమిలో ఆ ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి యెహోషాపాతు ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. కానీ ఆహాబు విషయంలో జరగల. ఆహాబుకు దేవుడు ఎంతో అవకాశం ఇచ్చాడు. ఎన్నో హెచ్చరికలు, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో గద్దింపులు, ఏవి చెప్పినప్పటికీ ఆహాబు ప్రవర్తనలో ఏమాత్రము మార్పు లేదు. కాబట్టే ఏం జరిగింది? ఆ బాణము ఎవరిని తగిలింది? ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలింది. హల్లెలూయా! వింటున్నారా? ఒక వ్యక్తిని కాపాడేది ఎవరు అని చెప్పనంటే దేవుడు మాత్రమే కాపాడగలడు. దేవుడు కాపాడాలి అని చెప్పనంటే ఇక్కడ యోబును గురించి దేవుడు ఏమని చెబుతున్నాడు? అతను యథార్థవర్తనుడు, అతడు న్యాయవంతుడు, అతడు దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని చెప్పనని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. హల్లెలూయా! కాబట్టే యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు బిడ్డల చుట్టూ, యోబు ఆస్తిపాస్తుల చుట్టూ ఏముంది? దేవుని యొక్క అగ్నికంచె ఉంది. ఈరోజు మీరు నేను చెప్పగలమా ఈ మాట? దేవుని కాపుదల మనకుంది అని చెప్పనని ధైర్యంగా చెప్పగలమా? అలా ధైర్యంగా చెప్పినట్లుగా నా జీవితము నేను న్యాయవంతంగా జీవిస్తున్నానండి, నేను యథార్థవర్తనుడిగా బ్రతుకుతున్నానండి, దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తున్నానండి అని ధైర్యంగా చెప్పగలరా? మనలో చాలామంది చెప్పలేరండి. ఎందు గురించి అంటే రాజీ పట్టం మనకు చాలా ఇష్టం. మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు కనికరించే దేవుడు, మన దేవుడు కృప చూపించే దేవుడు, మన దేవుడు వాత్సల్యం చూపించే దేవుడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. కానీ మనము చేసిన పనులకి ప్రతిఫలం ఉంటుంది అనే విషయాన్ని ఎందుకనో మనం మర్చిపోతూ ఉంటాం. వీ హ్యావ్ టు రీప్ కాన్సిక్వెన్సెస్ ఫర్ వాట్ వీ హ్యావ్ డన్ అనే విషయాన్ని మనము ఎందుకనో బుద్ధిపూర్వకంగా మర్చిపోయేవారుగా ఉంటాం. ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తామో అనే విషయాన్ని ఎందు గురించో మనం మర్చిపోయేవారుగా ఉంటాం. ఈరోజు అనేక మంది జీవితాల్లో శోధనలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, అనేక మంది జీవితాల్లో తుఫాన్లు వస్తున్నాయి. సాతాను వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలని అతలాకుతలం చేసేస్తున్నాడు. ఎంతో భయంకరంగా ఆ కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తున్నాడు. దానికి కారణం ఏమిటి అని చెప్పనంటే వారి జీవితంలో ఉన్న అవిధేయత, వారు అపవాదికి తెరిచిన తలుపులు. ఇక్కడ యోబు విషయంలో ఏం జరుగుతుంది? యోబు కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అలాగే యోబు కుటుంబాన్ని, యోబుకున్న సమస్తాన్ని కూడా ఆయన కాపాడుతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అయితే అపవాది పర్మిషన్ అడుగుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? పర్మిషన్ అడుగుతున్నాడు. దేనికి పర్మిషన్ అడుగుతున్నాడు? యోబును పరీక్షించటానికి పర్మిషన్ అడుగుతున్నాడు. యోబును ఘనపరచటానికి దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. హల్లెలూయా! వింటున్నారా? హల్లెలూయా! యోబును పరీక్షించటానికి అపవాది పర్మిషన్ అడుగుతూ ఉంటే యోబుని ఘనపరచటానికి, యోబు ద్వారా దేవునికి మహిమను తెచ్చుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అపవాదికి అవకాశం ఇస్తున్నాడు.
హల్లెలూయ, హల్లెలూయ. అందుగురించనే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది చూడండి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, 11వ కీర్తనలో మొదటి వచనం చదువుతున్నానండి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? యోబు విషయంలో అపవాదికి దేవుడు అవకాశం ఇచ్చినప్పటికి కూడా ఒక విషయాన్ని మనం అక్కడ మర్చిపోకూడదు. అదేమిటి అంటే యోబు ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. హల్లెలూయా. యోబుని కొంత మట్టుకు శ్రమపరచడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు కానీ యోబు ప్రాణం మీద దేవుడు అపవాదికి అధికారం ఇవ్వలేదు. అర్థమవుతుందా అండి? దేవునికి తెలియకుండా, దేవుని అనుమతి లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా ఎవ్వరూ దేవుని ప్రజల్ని ఏమీ చేయలేరు. పిలాతు అంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభుతోటి, ఏమంటున్నాడు? నువ్వు చెప్పు, నేను నిన్ను విడుదల చేయడానికి శక్తి కలిగిన వాడిని, అధికారం కలిగిన వాడిని అని చెప్పి అంటే ప్రభు అంటున్నాడు, అది పైనుండి నీకు అనుగ్రహించబడితేనే కానీ నువ్వు ఆ పని చేయలేవు అని చెప్పన్నాడు. హల్లెలూయా. ఆ మాటకి పిలాతు భయపడ్డాడండి. హల్లెలూయా. పైనుండి అధికారము నీకు ఇవ్వబడితేనే కానీ నువ్వు ఏదన్నా సరే నన్ను చేయలేవు. పైనుండి అధికారం అంటే దేవుని దగ్గర నుంచి అనుమతి పొందితేనే. హల్లెలూయా. ఏమండి, దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టేస్తాడా? దేవుడు తన ప్రజల్ని వదిలిపెట్టేస్తాడా? యోబు విషయంలో అదే చేస్తున్నాడు దేవుడు. అపవాది శోధించటానికి, పరీక్షించటానికి అవకాశము అడిగినప్పటికి కూడా, అనుమతి అడిగినప్పటికి కూడా దేవుడు దీని ద్వారా యోబుని ఘనపరచాలని చెప్పి అనుకున్నాడు. దేవుని నామానికి మహిమను తీసుకురావాలని చెప్పి అనుకున్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు శోధనలు అనుమతిస్తాడు. కొన్నిసార్లు మరి ఇబ్బందులు అనుమతిస్తాడు. ఇవి అవిధేయతల వల్ల వచ్చినవి కావు. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. అవిధేయత వలన వచ్చిన వాటికి దేవుని సహాయం ఉండదు. అవిధేయత వలన వచ్చిన వారి విషయంలో దేవుడు వారి పక్షాన ఉండడు. కానీ దేవుని అనుమతితో వస్తాయి, కొన్ని దేవుని అనుమతితో వస్తాయి, దేవుని చిత్తములో వస్తాయి. అలాంటి వాటి విషయములో దేవుని కాపుదల, దేవుని కృప వారి వెన్నంటే ఉంటుందండి. హల్లెలూయా. దావీదుకి ఎన్ని శ్రమలు వచ్చినాయండి తను అభిషేకించిన తర్వాత. గొల్యాతు మీద గెలిచినప్పటికి కూడా సౌలు తరుముతానే ఉన్నాడు. అయినప్పటికి కూడా తరుముతున్నప్పటికి కూడా దావీదు ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. శ్రమ రాలేదా? వచ్చింది. శోధన లేదా? ఉంది. కష్టం లేదా? ఉంది. అయితే వాటన్నిటి విషయంలో కూడా దేవుడు దావీదు పక్షాన ఉండి దావీదుని ఏం చేస్తున్నాడు? తప్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54, ఐజయా చాప్టర్ 54 చివరి వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, నో వెపన్ దట్ ఈస్ ఫ్యాషన్డ్ అగెయిన్స్ట్ యూ షల్ ప్రాస్పర్ అని చెప్పని ఉంటుందండి. దాని అర్థం ఏంటి అని చెప్పనంటే, నీకు విరోధముగా రూపించబడిన 17వ వచనం, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపవాది అటు ఇటు తిరుగుతున్నప్పటికి కూడా దేవుని ప్రజల పక్షాన దేవుడు ఉన్నప్పుడు అపవాది వారిని ఏమీ చేయలేడు. దేవుని అనుమతితోటి కొన్ని పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చినప్పటికి కూడా మనం చేయవలసింది మొదట మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఒకవేళ ఏదన్నా గనక దేవునికి ఆయాస్కరమైనవి, దేవునికి కష్టమైనవి, దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మన జీవితాన్ని దేవుని ఎదుట సరిచేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో దేవుడు ఏ లోపాన్ని చూపించకపోయినట్లయితే దేవుని సన్నిధిలో మౌనముగా ప్రార్థిస్తూ కనిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజల్ని విడనాడడు కదా, దేవుడు తన ప్రజల్ని వదిలిపెట్టడు కదా, దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టడు కదా. అందుకనే
1వ పేతురులో ఈ మాట రాయబడి ఉందండి. ఒకసారి చూద్దాము. 1వ పేతురు కాదు, 2వ పేతురు, 2 Peter 1st chapter, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే అక్కడ ఈ మాట రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక ఓకే, ఒక్క నిమిషం అండి. పేతురు రాసిన పత్రిక వద్దులేండి, ఇందులో కూడా ఉంది కానీ ఇందులో వద్దు. యాకోబు రాసిన పత్రిక తీయండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే అక్కడ చూడండి 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. కొన్ని సమస్యలు వస్తాయి, దేవుడు అనుమతిస్తేనే వస్తాయి. అయితే దానికి కారణం కూడా దేవుడు చెబుతున్నాడు కదా ఇక్కడ. ఎందుకంట వచ్చేది? అవి ఓర్పును పుట్టించును. విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. అంటే ఆ ఓర్పు మనిషిని ఏం చేస్తుంది? దేవుని పోలికలోనికి, దేవుని స్వారూప్యంలోనికి, ప్రభు స్వారూప్యంలోనికి మనల్ని మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు? శ్రమల్ని అనుమతిస్తాడు, శోధనల్ని అనుమతిస్తాడు, ఇబ్బందుల్ని అనుమతిస్తాడు. అయితే మనం చేయవలసింది దేవుని మీద ఆధారపడటం, మనము చేయాల్సింది దేవుని వైపు చూడటం, మనం చేయాల్సింది దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం, మనం చేయాల్సింది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడంటే అర్థం ఏంటి? దేవుడు అధికారము కలిగి ఉన్నాడు. దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు. ముఖ్యముగా యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉందంటండి? తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు పరిశీలిస్తున్నాడండి? 145వ కీర్తనలో గనక మనం చూసినట్లయితే అక్కడ మనకు అర్థమవుతుంది ఆయన ఎందుకు పరిశీలిస్తున్నాడు అనే విషయం. చూడండి ఒకసారి. 145వ కీర్తన చివరి వచనాల్లో గనక మనం చూసినట్లయితే, చివరి వచనాల్లో అంటే 20వ వచనం నుంచి మనం చూస్తే, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. హల్లెలూయా. ఆయన ఎందుకు పరిశీలిస్తున్నాడు అని చెప్పనంటే, తన్ను ప్రేమించు వారిని, అంటే నీతిమంతులు అంటే ఎవరు? దేవుని ప్రేమించువారు. అలాంటి వారందరినీ కూడా కాపాడడానికి దేవుడు వారిని పరిశీలిస్తున్నాడు. ఇంగ్లీష్ వర్షన్లో ఇంకా బాగుంటుంది, ద లార్డ్ వాచెస్ ఓవర్ దోస్ హూ లవ్ హిమ్. దేవుని ప్రేమించే వారిని దేవుడు ఎప్పుడు కూడా పరిశీలిస్తున్నాడు, అంటే కాపాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దుష్టులు అంటే అపవాది సంబంధులు లేదా అపవాది ఎన్ని రకాలుగా దేవుని బిడ్డల మీద తంత్రాలు ఉపయోగించినప్పటికి కూడా దేవుని బిడ్డలు దేవుని నీతిని కాపాడుకున్నట్లయితే, దేవుని బిడ్డలు సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లయితే, దేవుని బిడ్డలు యథార్థతను పరిశుద్ధతను కాపాడుకొని దేవుని మార్గంలో దేవుని చిత్తంలో నడుస్తున్నట్లయితే, దేవుని వైపు చూస్తున్నట్లయితే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లయితే,
దేవుడు తప్పనిసరిగా వారిని రక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, వారిని ఘనపరుస్తాడు, వారిని హెచ్చిస్తాడు, వారిని అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. యోబు విషయంలో జరిగింది అదే. యోబు బహుగా శ్రమించినప్పటికి కూడా రెండంతలుగా దేవుడు యోబుని దీవించాడు, ఆశీర్వదించాడు.